మీ వరకు ఇట్స్ ఆల్ అబౌట్, అంటే బిగ్ బాస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ దేని గురించి అని అంటారు? మనం ఎంత ఎంత జ్ఞానాన్ని సంపాదించేసినా, ఎంత ఈ ప్రపంచాన్ని చదివేసినా, మనకున్న ప్రొఫెషన్లో మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మనకు తెలియందంటూ ఏదో ఒకటి ఉంటుందండి. ఎవ్రీడే మనం నేర్చుకోవాల్సిందే. బట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక 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 ప్లేస్లో పరిచయం లేని వ్యక్తుల మధ్య మన వ్యక్తిత్వాన్ని అది మంచిగా అయినా మార్చుకోవచ్చు, చెడ్డగా అయినా మార్చుకోవచ్చు. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం బయట జనాలకి మనం రెగ్యులర్ లైఫ్లో మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, లేదంటే డైలీ మన డేలో మనతో పాటు పరిచయం వ్యక్తులతో మనం కలిసే విధానానికి, అక్కడ ఉండే విధానానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఒక్కొక్క చోట విపరీతం కోపం వస్తుంది, కానీ ఆ కోపం అన్నది కరెక్టా కాదని ఆలోచన పడిపోతాం. అదే బయట ఉన్నాం అనుకోండి, వి బ్లాస్ట్. బట్ అక్కడికి వచ్చేటప్పటికి ఆ సిచ్యువేషన్కి తప్పదు. అంటే కొన్ని సిచ్యువేషన్లో మళ్ళీ కామ్గా ఉండిపోయినా కరెక్ట్ కాదు. బట్ నేనేంటంటే, నేను ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఏంటంటే, నాకే ఎక్కువ పేషెన్స్ అనేది బాగా అలవాటైంది ఈ మధ్యకాలంలో. అది కొంచెం హెల్ప్ అయింది నాకు. దానివలన ఫస్ట్ 4-5 వీక్స్ బర్నీలో ఫైర్ మిస్ అవుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు. అంజలి గారు, మీరు ఎక్కడో దగ్గర నాకు నచ్చిన మాట మాట్లాడారండి. ట్రిగ్గర్ అవుతుంది ఆటోమేటిక్. అంజలి గారు, ఏంటి మీరు అలా మాట్లాడారేంటి? ఇలా మాట్లాడచ్చు. అంజలి గారు ఎందుకు అలా మాట్లాడారండి? ఇలాగా మాట్లాడచ్చు. అవును. మ్యాటర్ ఏంటి? మీకు నా చిరాకు కానీ, నా కోపం కానీ, నా అసహనం కానీ మీకు కన్వే అయిందా లేదా కావాలి. ఎమోషన్ అక్కర్లేదు, అరాల్సిన అవసరం లేదంట. అంటే తప్పది. ఇంకా మన పేషెన్స్ లెవెల్స్ దాటిపోయిందంటే డెఫినెట్గా షౌట్ వస్తుంది. బట్ ఊరికే ఆర్గ్యుమెంట్ పెట్టేసుకుని గొడవ ఆడేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే అక్కడి వరకు. అంటే కెమెరాస్ ఉన్నాయి, అన్ని కెమెరాల ముందు కాంటెంట్ ఇవ్వడానికి మనం అరుచుకొని తిరిగితే అది వేరే రకంగా ఉంటుంది. మనం ఏంటి, మన రియల్ లైఫ్లో ఇది కాదు కదా. అంటే పెద్దానికి అరిచే క్యారెక్టర్ కాదు కదా. అరిచే క్యారెక్టరు అవతలోడు ఏమన్నంటే గొడవ పడే క్యారెక్టరు వెళ్ళిపోయి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మా గురువు చెప్పిన మాటలు విని మంచిగా మారి వచ్చిన తర్వాత ఇక్కడ ఊరికే కంగారు పడితే ఏం అర్థం ఉంది? ఒకవేళ ఊరికే కాబరా పడి గట్టిగా అరిచి గొడవలు పెట్టుకుంటే అది మాస్క్ వేసుకున్నట్టు అవుతుంది తప్ప, నువ్వు బయట ఎలా ఉన్నావో రియల్. ఇప్పుడు నాకు నిజంగానే మాట్లాడితే చాలా తక్కువ అండి. అందులో అమ్మాయిలతోటి చాలా రెస్పెక్ట్గా మాట్లాడతా. హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను అదే చెప్తాను. ఇప్పుడు అబ్బాయిలు కూడా మనకు నచ్చి మాట్లాడితే వాళ్ళతో ర్యాపో మాట్లాడి షేర్ చేసుకున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యి ట్రావెల్ అవుతుంది. బట్ వేరే అమ్మాయిలు వచ్చి మనతోటి మాట్లాడేటప్పుడు ఆ ఏజ్ గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ అయ్యి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ అనేది జరిగినప్పుడు వాళ్ళ బాండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఒక తెలియని ప్లేస్లో ఇంతమంది మధ్యలో ఒక వ్యక్తి దగ్గర మనం హ్యాపీగా ఉన్నాము, ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ అని ఫీల్ అయినప్పుడు మనం ఆ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్? కరెక్ట్. అది జరిగింది నా విషయంలో. బట్ వేరేస్ గేమ్ వరకు వచ్చేటప్పటికి రీఎంట్రీ తర్వాత నేను వాళ్ళ మీద అభిమానం ఉంది, ఎఫెక్షన్ ఉంది. ఎవరైతే నన్ను అభిమానించారో, ఎవరైతే నన్ను అంటే నేను ఏదైతే ఎఫెక్షన్ చూపించానో ఆ ఎఫెక్షన్ అటు నుంచి వచ్చిందో వాళ్ళతో ఆ ఎఫెక్షన్ నేను మెయింటైన్ చేశాను. కానీ గేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి పాయింట్స్ పెట్టాల్సిన చోట నాకు నచ్చని పాయింట్స్ పెట్టేశాను. వీళ్ళు అంటే ఏదైతే హ్యూమర్ కామెడీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఉన్నప్పుడు మిస్ అయింది. తర్వాత నుంచి అది ఎప్పుడైతే నేను మెంటల్గా ఫ్రీ అయిపోయానో ఇంకా నేను అంటే బయటకు వచ్చేసి కామెడీ చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా 14th వీక్ వరకు ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అదే హోస్ట్ సార్ అన్నారు, భరణి నీ కామెడీ యాంగిల్ కూడా ఇప్పుడు చూపించావు నువ్వు, బాగుంది అని చెప్పి అందరూ కూడా ఇప్పుడు ఆ మీమ్స్ అవి స్టార్ట్ అయ్యాయి. కానీ మీరు సారీ చెప్పాల్సిన అవసరం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ సారీ 2 సందర్భాల్లో చెప్పాను మీకు. అంటే మీరు చూస్తున్నారు. అదే నేను ఇన్స్టాలో ఒక రీల్ దాంట్లో మీరు అదే ఎక్స్పెక్ట్ చేశారా అని అడుగుతున్నాను. అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. 5th వీక్లో జరిగిన బెడ్ టాస్క్లో అమ్మాయిని శ్రీజాన్ తోయడం అనేది నా రిగ్రెట్ అండి. అది అంటే నాకు మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అదే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. 100% ఎవరి మిస్టేక్ వాళ్ళు ఒప్పుకోరండి పట్టాన. నేను వీకెండ్లోనే హోస్ట్ సార్ ముందు ఇంకా అడగలేదు, భరణి నీ వల్ల ఇది జరిగిందని చెప్పి అడగకముందే సార్ నా వల్ల 2 తప్పులు జరిగాయి సార్ అని చెప్పి నేను ముందే చెప్పేశాను. ఆ అమ్మాయికి ఎక్కడో నాకు మళ్ళీ అమ్మాయి ఎంత బాధపడి అమ్మాయి చాలా అమ్మాయి కోపంలో ఏదో అన్నది, నేను అది కూడా పెద్ద పట్టించుకోలేదు. అమ్మాయితో ఆర్గ్యూ కూడా చేయలేదు. తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవుతున్నప్పుడు శ్రీజాకి నేను సారీ చెప్పాను. శ్రీజ సారీ శ్రీజ అని చెప్పాను. మొన్న లాస్ట్ ఎపిసోడ్లో
బర్నీ నీకు రిగ్రెట్ ఏదైనా ఉందని చెప్పంటే నా హౌస్లో ఒకటే రిగ్రెట్ అంటే శ్రీజాంత్ తోడు ఉంది. మళ్ళీ ఈ హౌస్ నుంచి మళ్ళీ సారీ చెప్తున్నాను తనకని చెప్పి నేను తనకు సారీ చెప్పాను. కొంచెం ఏదో బాగా తగ్గింది. అవును అవును అవును. అంటే ఎక్కడ మేల్ ఈగో మీరు నేను చూడలేదు. ఈగో ఎందుకండి, ఇప్పుడు అక్కడ మనకు తప్పు అనిపించినప్పుడు ఆ జెండర్ డిఫరెన్స్ కానీ ఏజ్ డిఫరెన్స్ కానీ మన చిన్నవాళ్ళకైనా సరే మనం సారీ అని చెప్తే వాళ్ళు సారీ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఎంత బాగా తగ్గుతుందో తెలియదు. కానీ మనకైతే ఎక్కడో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే ఓకే సారీ చెప్పాము, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటే జరిగిన తప్పుని ఎలాగ మనం తప్పుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ తప్పుని తుడిచేయలేం కాబట్టి సంథింగ్ ఏదో పాప ఆ అమ్మాయి శ్రీజ కూడా ఇన్స్టాలో మళ్ళీ పోస్ట్ పెట్టింది బర్నీ అంటే నేను సారీ చెప్పిన తర్వాత. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్.